హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. ఈరోజు పాలకూర బంగాళదుంపతోని డిఫరెంట్గా ఒక మంచి పకోడీ స్నాక్ని చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్గా స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఒక 4 పాలకూర కట్టలను తీసుకుని బాగా కడుక్కొని వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న పాలకూరని ఇప్పుడు ఒక మెత్త మిక్సింగ్ బౌల్ పెట్టుకొని కట్ చేసుకున్న పాలకూరని వాటర్ మొత్తం డ్రైన్ చేసిన తర్వాత మాత్రం వేసుకోవాలండి. ఈసారి దీంట్లోకి ఒక 2 మీడియం సైజు బంగాళదుంపల్ని పైనున్న తొక్కంతా తీసేసి నేను చూపిస్తున్నట్టుగా గ్రేట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా గ్రేట్ చేసేసుకోండి. ఇదే కాంబినేషన్లో మనం ఆల్రెడీ కర్రీ కూడా చేసామండి, అది కూడా సూపర్గా ఉంటుంది. ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 ఇంచుల వరకు అల్లాన్ని కూడా సేమ్ గ్రేటర్లోనే గ్రేట్ చేసుకోండి. అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్, హెల్తీ అండ్ టేస్టీ కూడా. చేసేసుకున్నాం కదండి. ఈసారి దీంట్లోకి 1 స్పూన్ వరకు వాము, 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు వాడకూడదండి. కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, దీంట్లోకి నేను సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్, రుచికి సరిపడేంత ఉప్పు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఫస్ట్ చెక్ చేసుకుని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు కారం, ఒక పచ్చిమిరపకాయని యాడ్ చేసాం కాబట్టి 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ వరకు నువ్వుల్ని వేసుకొని ఈసారి 4 స్పూన్ల వరకు శనగపిండి, 4 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకుని నేను చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్లోంచి ఇంకా పాలకూరలోంచి వాటర్ అనేది ఉంటుంది కదండి, మొత్తం ఈ ఫ్లార్ అంతా అబ్జర్వ్ చేసేసుకోవాలి. లేదు ఇంకా పల్చగా అనిపిస్తే కొంచెం శనగపిండిని, బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. 2 సేమ్ క్వాంటిటీలో వేయడం వల్ల మంచి క్రిస్పీగా వస్తుందండి. ఇలా ముద్దలాగా రెడీ అవ్వాలి. ఇదే రైట్ కన్సిస్టెన్సీ. ఇలా రాగానే చక్కగా స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోండి. కావాలంటే మనము గట్టి పకోడీ వేస్తాం కదండి, అలా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలా బాగా అనిపించిందని ఇలా వేస్తున్నాను. అదైతే బాగా డీప్ ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా అయితే కొంచెం హెల్తీగా అనిపిస్తుంది, కొంచెం తక్కువ వేగుతాయి. సో ఇలా వేసుకోండి. ఔటర్ లేయర్ మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫస్ట్ 2 మినిట్స్ పాటు కలపకంట ఉంచి తర్వాత స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కిచెన్ టిష్యూ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పాలకూరలు అవి తినని వారికైతే అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టండి. ఆయిల్ ఫుడ్ అయినా కూడా హెల్తీ. చూసారు కదా, చక్కగా ఇలా రెడీ అయింది కదా. ఎయిర్ ఫ్రైయర్ ఉన్నవారైతే ఎయిర్ ఫ్రైయర్లో డైరెక్ట్గా చేసుకోవచ్చండి, ఆయిల్ యూజ్ చేయకుండా. అని చక్కగా టమాటో కచప్తో సర్వ్ చేసుకున్నారంటే మరీ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కమెంట్ చేయండి.